మేము రిటైర్డ్ అయిన తర్వాత ప్రజల లోపల కలిసిపోయినాం. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అదే సంక్షేమ విధంగా మాకు చెల్లించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవి ఆపాలని అంటున్నావు, మాకు కూడా ఒక సంక్షేమ పథకం మనమే ఒక పేరు పెట్టేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల సంక్షేమ నిధి అని పెట్టి ఆ నిధి నుంచి మాకు అందరికీ నెల నెల రిటైర్డ్ అవుతున్నటువంటి వాటిని మాకు రావాల్సినటువంటి వాటిని ఇవ్వాలి. మాకు రావాల్సిన ముఖ్యం ఏంటంటే మేము జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్, తర్వాత కమ్యూటేషన్, తర్వాత ఎన్కాష్మెంట్, లీవ్ ఎన్కాష్మెంట్ ఒకటి, తర్వాత ఎన్యుమరేషన్, తర్వాత ఇవే ఇవ్వమంటున్నాం. అవి వచ్చేటివన్నీ మేము ఇంకోటి ఉద్యోగం మొదలెక్కినప్పటి నుంచి మాకు రిటైర్డ్ అయితే ఇన్ని పైసలు వస్తాయి కదా అని అంచనాలు వేసుకొని ఊహలకు ఉంచుకొని బిడ్డ పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళకు, లేకపోతే ఇల్లు కట్టుకోవడము ఇవి చేయడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రణాళికలు తయారు చేసుకొని మేము ముందడుగు వేస్తున్నాం. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఏమేం కావాలో మీ ప్రభుత్వమే చెప్పాలి. మరి ఆల్రెడీ ఇప్పటికీ ఆత్మహత్యలు, అనారోగ్యంతో చనిపోతున్నారు. ఇంకోటి హెల్త్ కార్డు కూడా లేదు. పోనీ కనీసం మీరు హెల్త్ కార్డు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వండి.